అభినవ్ భారత్ టీవీ కథనానికి స్పందించిన ఎక్సైజ్ అధికారులు ప్రస్తుతం ఖమ్మం నగరంలో ఉన్న ఖమ్మం వచ్చినట్లయితే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వదిలిస్తున్నట్టు ఈ ఆలయం వద్ద పక్కనే ఉన్న మద్యం దుకాణాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా నగరవాసులు కొన్ని రోజుల నుంచి ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో నిన్న ఎక్సైజ్ అధికారులు వెంబడే స్పందించి దీనికి రద్దు చేసినట్టు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నగరవాసులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు నగరవాసులు చెప్తాం, మీరు ఎలా ఇస్తున్నాం ఈ సంతోషాన్ని? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఒక న్యాయం కోసమే మేము కానీ వేరే ఆలోచన ఏం లేదు. ఎందుకంటే గుడి స్కూల్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము చూస్తూ ఉండలేకపోయాం. ఇంతవరకు మేము బయటకు ఎప్పుడు వచ్చిన వాళ్ళం కాదు, కానీ ఇది తప్పనిసరి మాకు ప్రాణం ఆక మేము బయటకు వచ్చి చేయాల్సి వచ్చింది. దేవుడి దయ వల్ల అధికారులందరూ స్పందించారు, అంతా ఓకే అయింది. చాలా అందరికి చాలా థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. మేము చేసిన మాకు కృషికి ఫలితం లభించింది. అధికారులు సహకరించి మాకు న్యాయం జరిగేలాగా చేశారు. అభినవ్ భారత్ మీ ఛానల్ కూడా ధన్యవాదాలు సార్. తొందరగా మాకు అదే క్యాన్సిల్ జరగడం అనే విషయం అయితే తెలిసింది. మేము చాలా కృతజ్ఞతగా జరుపుకుంటున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. తొందరగానే మేము అనుకున్న విషయం వైన్ షాప్ బంద్ కావడం అనేది అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఇక్కడ ముందు అందరూ ఇలా కలిసి ఉండటానికి మాకు నరసింహస్వామి తోడుండి మాకు నడిపించి న్యాయం జరిపించాడు. ఆ నరసింహస్వామికి ముందు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము మాకు అందరికి ఇక్కడ ప్రోత్సహించిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. నిజంగా అసలు ఇక్కడ మధ్య దుకాణం పెడతారని మాకు తెలియదు, కానీ నిర్మాణం స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది ఇది ఇక్కడ మధ్య దుకాణం పెడుతున్నారు, బార్ షాప్ పెడుతున్నారు అని చెప్పి. ఇది చాలా అభ్యంతరకరమైన విషయం కదా. దీన్ని ఎట్లాగా మనం ఎదుర్కోవాలని చెప్పి, దీన్ని రద్దు చేయాలని చెప్పి స్థానికులు మేమంతా ఒక ఐక్యంగా ఉండి దీన్ని ఎట్లాగైనా పోరాటం చేసి దీన్ని రద్దు చేయాలి. పవిత్రమైన స్థలంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఇటువంటి దుశ్చర్య ఉండకూడదు, ఇట్లాంటి దుకాణం ఉండకూడదు అని చెప్పి అనుకుని మేమంతా ఒక ఉద్యమంగా అనుకుని దీనికి మాకు రాజకీయ పార్టీలు సహకరించారు. మా యొక్క స్థానికులంతా ఐక్యత వల్ల దీన్ని సాధించాం. దీన్ని రద్దు చేయించగలిగాము. ఈ రద్దు చేయించడానికి సహకరించిన జిల్లా ఎక్సైజ్ ఎస్పీ గారికి, తర్వాత జాయింట్ కలెక్టర్ గారిని కూడా కలిసాం. వారు కూడా ఇమీడియట్లీగా మన ఎస్పీ గారికి ఫోన్ చేసి ఆ విషయం ఏంటో చూడండి, స్థానికులు వ్యతిరేకిస్తున్నారు, దేవాలయం పక్కన పెట్టారంట, వెంటనే చర్య తీసుకోండి అని చెప్పి మా ఎదురుగానే ఎస్పీ గారికి ఫోన్ చేశారు. వారు ఎస్పీ గారిని చూస్తాను, దీన్ని ఎట్లాగో సాల్వ్ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఆ విధంగా వారి యొక్క సహకారంతో, రాజకీయ పార్టీ నాయకుల సహకారంతో, అందరి సహకారంతో, ముఖ్యంగా ఈ స్థానికులు ఐక్యంగా ఉండి ఇది సాధించగలిగాం. దీన్ని రద్దు చేశారు కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం. నా అభినవ భారత్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము చాలా సంతోషంగా ఉన్నాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఈరోజు వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టుగా భావించాలి. ఎందుకంటే ఏదన్నా పర్మిషన్ ఇచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ వాళ్ళు కావచ్చు, ఎక్సైజ్ శాఖ వాళ్ళు కావచ్చు, అందరు కూడా అన్ని పరిగణలోకి తీసుకొని పర్మిషన్లు ఇవ్వాలి. అంటే గుడ్డెద్దు చాలా పెట్టట్టుగా ఏదో ముడుపులు ముట్టుకొని తీసుకొని దాని ప్రకారంగా ఇది అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఖమ్మం నడిబొడ్డున ఇప్పుడున్నటువంటి బార్ షాపులు ఎక్కడ కూడా 500 మీటర్ దూరంలో బైపాస్లో ఊరు బయటలు ఉండాలనే సెక్షన్లో ఉన్నది. దాన్ని ఎగ్నెస్ట్ లా చేసి ఖమ్మం నడిబొడ్డున జమ్మిబండ అంటే 1953లో ఖమ్మం జిల్లా ఏర్పడ్డ కాంచి సంబాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖమ్మానికి తలమానికం. అలాంటిది దసరా ఉత్సవాలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా అందరూ ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దీపాలు వెలిగించుకుంటూ పోయే వాళ్ళు వచ్చే వాళ్ళు అందరూ దండం పెట్టుకుంటాం. హిందూ సాంప్రదాయం అని చెప్పట్లేదు, ఏ దేవుడైనా అందరికీ దేవుడే. అది క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఎవరైనా దేవాలయాల పక్కన బార్ షాపులు కట్టడం దుశ్చర్యల్ని ఇంకోసారి కనుక ప్రయత్నిస్తే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఏ అధికారులైనా కావచ్చు, అంతిమంగా తలవంచక దిప్పదనేది దీనికి తెలుస్తుంది. ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడి ఎట్టకేలకు స్థానికులు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, అందరూ కూడా ఐక్యతతో సాధించిన విజయం. కాబట్టి ముందుగా ఎక్సైజ్ శాఖ వారికి, అదేవిధంగా ఎక్సైజ్ మినిస్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పాలకులందరూ కూడా ఖమ్మం జిల్లా సిపిఐ యూత్ వింగ్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా వారికి అభినవ్ భారత్ వారు ప్రత్యేక చొరవ తీసుకొని అక్కడ ఎక్సైజ్ వారిని కలవడం జరిగింది. వారు మాట్లాడుతుంటే ముఖం చాటేసినటువంటి ఆయన గారు తిరిగి అభినవ్ భారత్ వాళ్ళకి ఫోన్ చేసి క్యాన్సిల్ చేశామండి, మీరన్నా మళ్ళీ వెళ్ళి అక్కడ ఉన్న స్థానికులందరినీ గ్యాదర్ చేసి అది క్యాన్సిల్ అయిందని మళ్ళీ చైతన్యపరచండి అని చెప్పి వాళ్ళని కోరగా వారు ఈరోజు వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి వారిలో ముఖ్యంగా భవానీ కూలర్ కావచ్చు, రాయల్ ఆటో ఎగ్జిన్ కావచ్చు,
విఎం స్టోర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా ఐక్యతతోటి ఇట్లాంటి బార్ షాపులు ఇక్కడ జన సంచారాలు ఎక్కడున్నా ఖమ్మంలో ఇట్లాంటి దుశ్చర్యలు పాల్పడితే కనుక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే తగిన గుణపాఠం చెప్తామని, భవిష్యత్తులో కూడా అధికారులు ఇవ్వాల్సింది ఏంటంటే మీరు చేయాలనుకుంటే మంచి చేయాలంటే అధికారులు ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ప్రైవేట్ లోన్స్ వద్దన్న లోన్స్ ఇచ్చి పిల్లగాళ్ళని పక్కదారి పట్టిస్తున్నారు. గంజాయి డ్రగ్స్ అన్ని కూడా విపరీతంగా తాగి చెడిపోతున్నారు పిల్లగాళ్ళు. మీరు అవి కంట్రోల్ చేయండి. డ్రగ్స్ గంజాయి అనేది మంచినీళ్ళ లెక్క దొరుకుతుంది. ఎక్కడ చూసినా బార్ షాపులు గంజాయి డ్రగ్స్ అనేది వస్తుంది. మహిళలు తిరిగే మహిళలు అర్ధరాత్రి నడిచితే స్వాతంత్రం వచ్చింది, ఇంకెన్ని సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వస్తుందని కూడా అంతిమంగా వచ్చిన 4 కోట్ల ప్రజానికానికి ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. కాబట్టి అధికారులు ఎప్పుడైనా ప్రజా వ్యతిరేకంగా అవలంబించకుండా ప్రజల శ్రేయస్సు అనేది మీకు అంతకు ఇంకా ఇంట్రెస్ట్ అనిపిస్తే ఈ గుడిని డెవలప్ చేయండి. దీనికి సంబంధించిన వాటిని ఇంకేమైనా నిధులు తెచ్చి డెవలప్ చేయండి. స్థానికులకి అవసరమైనటువంటి వాటి చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ గుడికి నిధులు తెచ్చి మీరు డెవలప్ చేస్తే మీరు ఏ ప్రభుత్వం అయినా కావచ్చు అందరూ సహకరిస్తారు. కాబట్టి మరొకసారి అధికార పక్షానికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై లక్ష్మీ నరసింహస్వామి. ఎలా అనిపిస్తుంది? సాయిరామ్ అండి. అభినవ్ భారత్ వారికి నమస్కారాలండి. ఇది చాలా మంచి చర్య అండి. ఇది అందరూ సహకరించారండి. ప్రతి వాళ్ళు కూడా అందరు స్పందించేసి ఎమ్మటే వచ్చేసి ఇది గినక మేము ఈ పని చేయకపోతే మాత్రం రేపు మా స్థానికులకి ఎంత ఇబ్బంది అయ్యేదో అంత ఇబ్బంది అయ్యేదండి. రేపు జరగబోయేది ఇప్పటికే కానొస్తుందండి. రేపు జరగబోయేదో ఇప్పుడు కళ్ళకి కానొస్తుందండి. ఇది అందుకని చెప్పేసి ఇది మంచి చర్య చేశారు. ఇది మాత్రం రానున్న రోజుల్లో ప్రతి వాళ్ళకి గుణపాఠం చెప్పినట్టుగా ఉందని చెప్పేసి మీరు చెప్పండి, ఈ బార్ షాప్ రద్దుగా ఎలా చూస్తారు? మేము ఒక వారం రోజుల నుంచి దీని గురించి పోరాడుతున్నామండి. స్థానికులు అందరూ కూడా మహిళలు, పిల్లలు, పెద్దలందరూ, షాపులలో అందరూ కూడా అందరూ ఐక్యంగా ఉండి ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతూ ప్రతి ఒక్క పార్టీని కూడా పిలిచి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ పెట్టుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఒక 3 రోజులు అయితే మాకు నిద్రాహారాలు కూడా లేవు దీని గురించి పోరాటం చేసుకుంటూ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సంప్రదించడం చేయడం జరిగింది. నిన్న కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ అభినవ్ భారత్ను కూడా తీసుకొని వెళ్ళి ఇక్కడ నుంచి ఎక్స్చేంజ్ ఆఫీసులోకి వెళ్ళి ఆ సూపరింటెండెంట్ గారిని కలవడం జరిగింది. సారు నేను పరిశీలిస్తాను, మా దృష్టికి రాలేదని చెప్పడం జరిగింది. దీన్ని మీ కంక్లూజన్ రేపటి వరకు మీ ఇస్తానని చెప్పారు. ఇప్పుడే అభినవ్ భారత్ సమక్షంలో ఇందాకలే మన మీడియా తరఫున ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన వెంటనే దాన్ని మేము రద్దు చేయడం జరిగింది. వాళ్ళని వేరే ప్లేస్ చూసుకొని చెప్పడం జరిగింది. కావున మీరు ఎలాంటి ఆందోళన చెందొద్దని మీ మీడియా ద్వారా మాకు తెలియజేశారు. కావున ఇక్కడ స్థానికులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వచ్చిన ప్రతి ఒక్కళ్ళందరూ కూడా ఖమ్మం జమ్మిబండ ఈ పవిత్రతని కాపాడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ముఖ్యంగా అభినవ భారత్ మీడియా వారు చొరవ తీసుకోవటం వల్ల ఈ ఇష్యూని రాష్ట్ర వ్యాప్తంగా ప్రబలింది. దానివల్ల ఇమీడియట్లీగా చర్య తీసుకోవడం జరిగింది. ముఖ్య కృషి అభినవ భారత్ మీడియా వాళ్ళే చొరవ తీసుకొని ముఖ్యంగా ప్రింట్ మీడియాలో కానివ్వండి ఇంకా దేంట్లోనే ప్రచారం చేసి దీన్ని సాల్వ్ చేయడానికి కృషి చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే, మొత్తం చూసినట్టు ఏదైతే ఖమ్మం నడిబొడ్డులో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పక్కన ఉన్న వైన్ షాప్ రద్దు కావడంతో మాత్రం స్థానికులు మాత్రం సంతోషంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గత కొన్ని రోజుల నుంచి చేస్తున్న ఈ కృషి వల్ల ఇది అధికారులు స్పందించి ఎమ్మటే ఇక్కడ వైన్ షాప్ అంటే ఇక్కడ బడి గుడి ఉన్న ప్రదేశంలో అదే హాస్పిటల్ ఉన్న ప్రదేశంలో మాత్రం ఇట్లాంటి పెట్టకూడదు ఇప్పుడు చాలామంది ఇక్కడ స్థానికులు ఆందోళన చెందిన పరిస్థితి. ఈ నేపథ్యంలో స్పందించిన అభినవ్ భారత్ ఛానల్కి స్పందించిన ఎక్స్చేంజ్ అధికారి కూడా కంక్లూడింగ్ ఇస్తాను రేపని చెప్పి ఈరోజు ఆ ఫోన్ ద్వారా కూడా స్థానికులు చెప్పడం వల్ల కూడా ఇక్కడ స్థానికులు మాత్రం సంతోషం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, అభినవ్ భారత్, ఖమ్మం నుంచి.